మేము నాన్ వెజ్ తినేది వీక్‌లో 2 డేసే అనమాట. అది వెడ్నెస్‌డే అండ్ సండే. అయితే ట్యూస్‌డే ఈవినింగ్ రోజే తీసుకొచ్చేసాడు మా ఆయన నాటుకోడి. వెడ్నెస్‌డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ కుక్ చేయడానికి. అయితే దాన్ని 2 పార్టిషన్స్‌గా చేసి ఒకటి గ్రేవీకి చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్‌లో. అలాగే ఇంకొకటి చికెన్ పకోడాకి అండ్ లెగ్ పీసులు కూడా తీసుకొచ్చాడనమాట. దాన్ని కూడా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాననమాట. దీన్నే పార్టిషన్స్‌గా చేసుకొని అంటే చికెన్ గ్రేవీకి ఎలా కావాలి, అలాగే ఫ్రైకి ఎలా కావాలో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాననమాట. అప్పుడైతే చాలా ఈజీగా ఉంటది మనం చేసుకునేదానికి. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ నార్మల్‌గానే ఇడ్లీ బ్యాటర్ రుబ్బుకున్న దాన్నొచ్చేసి ఇడ్లీ వేసేసాను. చికెన్ గ్రేవీకి అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాననమాట. ఇవి కుక్ అయ్యేలోపే ఏదైనా అదర్ వర్క్స్ ఉంటే చేసేసుకుంటాను. లైక్ పిండి బ్యాటర్ అంతా తీసి గిన్నెలో వేసేయడం, వాటిని క్లీన్ చేసుకోవడం, సామాన్లు కూడా అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాననమాట. ఎట్ ఎ టైమ్ అన్ని పనులు ఒకేలా కంప్లీట్ అయిపోతాయి. ఏదైనా కిచెన్‌లో నేను లాగేసి ఉంటా కదా! వాటినన్నిటిని నీట్‌గా సర్దేసుకుంటాను. ఈ బ్యాటర్ కూడా తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాననమాట. ఈ విధంగా అయితే ఈరోజు మార్నింగ్ అయిపోయింది. లంచ్ బాక్స్ లేదు కాబట్టి సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్‌తోనే కంప్లీట్ చేసేసాను. అంతేనండి. ఉంటాను. బాయ్ కన్నులు.